మన బస్తీలలో రెక్కాడితే కానీ డొక్కనిడే వాళ్ళు ప్రతి నిత్యం 10 ఇళ్లల్లో అంట్లు తోమపోయేటోళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, చేపలు అమ్ముకొని, కంకులు అమ్ముకొని, ఏ సీజన్లో కదా అమ్ముకొని బతికేటువంటి ఆడపిల్లలు కావచ్చు. వాళ్ళకి ఏమి ఇస్తాడు తెలుసా? అలాంటి పేదవాళ్ళకు, రెక్కల కష్టం నమ్ముకొని పనిచేసే వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరం. 2,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా ఎవరికైనా? ఎవరికి ఇవ్వలేదు. ఆటో నడుపుకుంటే వాళ్ళకి ఏమి ఇస్తా అని చెప్పిండు చూసినా? ఆటో నడుపుకునే ప్రతి ఆటో యజమానికి, ఆటో డ్రైవర్కు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? ఇవ్వలేదు. అంటే ఇట్లా ఆనాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు ఇచ్చేదని చెప్పి అనేక రకాల హామీలు ఇచ్చిండు. పేరుకేమో 6 గ్యారంటీలే కానీ 66 సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిండు. అరచేతిలో వైకుంఠం చూపించిండు. కానీ ఇంతవరకు ఒక్క బస్సులలో ఫ్రీ తప్ప ఇంతవరకు ఏమీ రాలేదు. ఇవ్వాలంటే మొన్న కదా అని చెప్పి 3 నెలలు అని చెప్పి 100,000 అని చెప్పి ఒప్పుపడుతుంది తప్ప ఇంకొక 2 నెలలు కనుక గడిచిపోతే ఏమైనా నీకు ఇచ్చింది 5 ఏళ్ళకే కదా, నీకేం 50 ఏళ్ళు అధికారం ఇవ్వలే కదా, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగే పరిస్థితి వస్తుంది. రెండోది, నేను ఇక్కడ నారాయణ జోపిడి అని ఇక్కడ ఉంటుంది. నారాయణ జోపిడి చాలా దారుణమైనటువంటి గుడిసెలు, దుర్గంధం, మనుషులైనా ఇక్కడ ఉండేదని చెప్పి అనుకున్నాం. నేను అంటున్నామా, మీకు తెలుసా కేసీఆర్ 3 దిక్కుల ఇల్లు కట్టించింది. ఓ ధర 500, ఓ ధర 800, ఓ ధర 10,000. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అర్బన్ హౌసింగ్ కింద శాంక్షన్ చేస్తే వాటి కొన్ని డబ్బులు కలేసి కట్టేది తప్ప కేవలం కేసీఆర్ కట్టించింది కాదు. 10 ఏళ్ళు గడిచింది. మీ పక్కకే ఉంటుంది ఐడిహెచ్ కాలనీ. 100 ఇళ్ళు కట్టించి అందరికీ గిట్లాటిల్లే కట్టిస్తా అని చెప్పి మీకు చెప్పి 10 సంవత్సరాలు అయింది. 6 ఏళ్ల కింద మొదలు పెడితే ఇప్పుడిప్పుడే కట్టిండ్రు. కొన్ని మాత్రం ఇచ్చిండ్రు, కొన్ని మాత్రం ఇవ్వడానికి భయపడ్డరు. వాటికి కూడా పేదోళ్ళ దగ్గర కొంతమంది బ్రోకర్లు డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు. కానీ మీకు హామీ ఇస్తా ఉన్నా, రేపు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మోడీ సర్కారు నాలాంటి కనుక గెలిస్తే పేదలకి డబుల్ బెడ్లు కట్టించే జిమ్మదారు మాదే చెప్పి హామీ ఇస్తారు. మొన్నటి వరకేమో వాళ్ళు ఇచ్చిన అనుకునే తప్ప వాళ్ళు ఇవ్వలేదు. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అమ్మా, ఇది కంటోన్మెంట్. ఈ కంటోన్మెంట్లో జరిగే పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు కాదు. మీరు కట్టిన పనుల పైసలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు తప్ప ఇక్కడ 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. ఉల్టా మనకు 90 లక్షల లీటర్లు 9 లక్షల లీటర్లు నీళ్ళ కోసం డబ్బులు కడితే దాంట్లో కూడా దండి కొట్టి 50 లక్షల లీటర్లు మాత్రమే నీళ్ళు సప్లై చేస్తుంది తప్ప 90 లక్షల లీటర్లు. జనరల్గా మిలిటరీలో 1 ఇంచు భూమిని గుంజుకొని అట్లాంటిది 175 ఎకరాల భూమిని ఫ్లైఓవర్ల కోసం ఇచ్చి హైదరాబాద్ ప్రజలకు సౌకర్యం పెంచే ప్రయత్నం చేసింది.